రెడ్డి ఎట్లాగో ఓడిపోతానని తెలుసుకొని తన సొంత చెల్లి షర్మిలాకి రాయబారాన్ని బేరం రూపంలో పంపించినట్టుగా తెలిసింది. అయితే షర్మిల ఈ రాయబారాన్ని చీకొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారికి ఎటువంటి ఆఫర్ ఇచ్చారు, షర్మిలా గారు దానికి ఏం రియాక్ట్ అయ్యారు అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ షర్మిలా గారు అతి త్వరలో వారం 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులు తీసుకోబోతున్నారని, తద్వారా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి తాను ప్రయత్నం చేయబోతుందని, తన తండ్రి ఏ పార్టీలో అయితే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ పార్టీని నడిపించడానికి వాళ్ళ షర్మిలా గారు ముందుకు రావడం, కాంగ్రెస్ అధిష్టానాన్ని దానికి ఒప్పుకోవడంతో ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, తన ఓటు బ్యాంకుకు బొక్కబడుతుందని భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సొంత చెల్లె తన ఎదురుగా పోరాటం చేస్తే పరువు తక్కువ అవుతుందని భయపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆస్తిలో నీకు వాటా ఇచ్చా, ప్లీజ్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వద్దు అని చెప్పి మధ్యవర్తుల ద్వారా తన సన్నిహితుల ద్వారా షర్మిలా దగ్గరికి రాయబారాన్ని బేరంగా పంపించాడంట. ఏమయ్యా ఇప్పుడు నేను ఒక పార్టీలోకి పోతానంటే ఇప్పుడు గుర్తొచ్చింది అతనికి, అదేవిధంగా నా రాజకీయ జీవితాన్ని సమాధి చేసి ఇవాళ గుర్తొచ్చింది అతనికంటే, లేదు పొలిటికల్గా కూడా మీకు రాజ్యసభ ఇస్తాడండి, లేదంటే ఇతనికి ఇబ్బంది అయితే వేరే పార్టీ నుంచి ఎక్కడన్నా మాట్లాడి వాళ్ళకి ఎక్కడ కాంపెన్సేట్ చేసి, అంటే పరిమళత్వానికి ఇచ్చినట్టు, ఆర్కెస్ట్రాకి ఇచ్చినట్టు, పక్క రాష్ట్రం వాళ్ళకి ఎక్కడ ఇచ్చినట్టుగా నీకు ఎక్కడన్నా ఇప్పించి వాళ్ళకి ఇంకోటి ఇచ్చుకుంటాడు, అతను తిప్పలు అతను పడతాడు, నీకు రాజ్యసభ కూడా ఇప్పిస్తా అంటే ఏం పిక్కోవడానికి ఆ రాజ్యసభ? నేనే ఒక పార్టీని నడిపించబోతా ఉన్నా, ఆ పార్టీని ముందుకు నడిపించి జగన్మోహన్ రెడ్డిని ఓడించి తదుపరి ఎన్నికలకి సిద్ధం చేసుకొని నేనే ఒక పార్టీ అధ్యక్షురాలుగా ముందుకు నడుపుతాను, నాకు ఆ సమర్థత ఉంది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, ఎండనక వాననక అభ్యర్థుల కోసం ప్రచారం చేశాను. అటువంటి నన్ను ఎన్నికల అనంతరం వాడుకొని వదిలేసి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి పోతానంటే ఇప్పుడు కాంప్రమైజ్కి వస్తే నాకేమన్నా బుద్ధి లేదా, నాకేమన్నా జ్ఞానం లేదా, నేను కూడా రాజశేఖర రెడ్డి కుమార్తెనే, నాకేం రాజకీయం తెలియనటువంటి వ్యక్తిని కాదు అని చెప్తూ నేరుగా షర్మిల వచ్చిన వ్యక్తిని చివాట్లు పెట్టడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చివరికి ఇంకొంతమంది బంధువుల ద్వారా సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేస్తుంటే ఇంకొక బాంబు పేల్చిందట. అసలు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడమే కాదు, నీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకుల్ని, మీ సన్నిహితుల్ని, రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుల్ని అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేను పోరాటం చేస్తాను. నేను ఒక్కదాన్ని కాంగ్రెస్కి పోయి పనిచేయడం కాదు, నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ నాతో పలు దఫాలు చర్చలు జరిపారు. కొంతమంది రేవంత్ రెడ్డి గారి ద్వారా నా దగ్గరికి వాళ్ళు సమాచారాన్ని పంపించారు, మేము పార్టీలోకి వస్తామని. కొంతమంది డీకే శివకుమార్ గారిని అప్రోచ్ అయ్యి నా దగ్గరికి పంపించారు సమాచారాన్ని, షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీని నడిపించే పట్టినైతే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తామని. కాబట్టి నువ్వు నేను పంపించినటువంటి వ్యక్తికి చెప్పు, నేను ఇంకా మోసపోవటానికి సిద్ధంగా లేను, అన్ననో కుటుంబ సభ్యుడనో నేను నా సొంత రక్తమనో పోరాటం చేస్తే ఇవాళ నన్ను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అదేవిధంగా సునీతారెడ్డిని ఏ రకంగా వేధిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులు వేసేస్తే వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని కాపాడేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే, అదే సునీతారెడ్డి మీద కూడా టార్గెట్లు చేపించాడంటే, ఇవాళ షర్మిలా గారు ఎప్పుడైతే లోకేష్ గారికి క్రిస్టమస్ గిఫ్ట్ పంపిందో ఆ వెంటనే షర్మిలా గారిని ఉద్దేశించి వైసీపీ పేటీఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ అయినటువంటి శ్రీరెడ్డి కారు కూతలు కూస్తూ వీడియోలు చేస్తూ పోస్టులు పెడుతుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి షర్మిలా గురించి వైసీపీ నుంచి డబ్బులు తీసుకునేటువంటి ఈ యొక్క బజారు మనిషి లాంటి శ్రీరెడ్డి చిల్లర పోస్టులు పెడుతుందంటే షర్మిలా గారిని ఉద్దేశించి ఇదంతా మీ డైరెక్షను, నన్ను డ్యామేజ్ చేసి ప్రజల్లో చులకం చేసి పలుసం చేసి రాజకీయాల్లోకి నేను రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒక ఫైటర్ని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి తీరుతాను, ఖచ్చితంగా మీ తుత్తర తీర్చేటువంటి కార్యక్రమం నేను చేపడతాను అన్నట్టుగా షర్మిల చెప్పడంతో ఏం చేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఆ రాయబారానికి వెళ్ళినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు మరొక్కసారి ఆలోచించు అంటే ఎన్నిసార్లు ఆలోచించినా నేను ఇలాగే చేస్తాను, నన్ను చేసినటువంటి మోసాన్ని ద్రోహాన్ని నేను మర్చిపోను, ఖచ్చితంగా అతన్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను, చివరికి నా ఇల్లు కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేశాడు హైదరాబాద్ లోటస్ పౌండ్. ఇటువంటి వ్యక్తిని ఇతని రాజకీయ ప్రయోజనాల కోసమా నేను 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, ఇన్ని నిందలు పడింది, ఇంత కష్టపడింది అని చెప్పి ఇవాళ
నేను సిగ్గుపడేటువంటి పరిస్థితికి వచ్చేసాను. ఎట్టి పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీని నడిపించబోతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించబోతున్నాను. వచ్చే ఎన్నికల్లో మీరేం చేసుకుంటారో చేసుకోండి, నా నిర్ణయంలో మార్పు లేదు అంటూ వైఎస్ షర్మిల గారు రాయబారిగా వచ్చినటువంటి వ్యక్తికి తెగేసి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో తలపట్టు కూర్చున్నట్టుగా తెలుస్తోంది.